హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోన్ యాప్ సొల్యూషన్స్ తెలుగు. నేను మీ రోహిత్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే అప్లికేషన్ వస్తారు క్యాష్ రూపీ. సో ఈ క్యాష్ రూపీ అనేది మనకి చాలా డేస్ నుంచి అయితే ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్యాష్ రూపీ అనేది మీకు ఫ్రాడ్ అప్లికేషన్. సో ఫ్రాడ్ అప్లికేషన్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకు పూర్తి ఐడియా అనేది వస్తుంది. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ఫ్రాడ్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే మనకి 7 days కింద కానీ 15 days కింద కానీ అమౌంట్ అనేది డిస్బర్స్ చేస్తారు. సో 10 years ఇస్తారు మనకి 7 days కానీ 15 days కానీ. ఎందుకంటే మీకు లీగల్ యాప్స్ ఎలా ఉంటాయంటే మీకు 30 days టర్మ్లో మీకు ఈఎంఐ టర్మ్లో ఉంటుంది. ఈఎంఐ టర్మ్లో లేకుండా మీకు 7 daysలో కానీ 15 daysలో కానీ అమౌంట్ అనేది డిస్బర్స్ చేస్తే కనుక 100% మీకు ఫ్రాడ్ అప్లికేషనే. నాట్ ఓన్లీ క్యాష్ రూపీ, అదర్ ప్రీవియస్ వీడియోస్ చూసుకోవచ్చు మీరు. ఏ అప్లికేషన్ నుంచి అయినా మీకు అమౌంట్ అనేది వస్తే కనుక అది ఫ్రాడ్ అప్లికేషనే. 7 days లోన్ యాప్స్ కానీ 15 days లోన్ యాప్స్ కానీ. సో ఈ ఫ్రాడ్ యాప్స్ ఈ లోన్ యాప్స్ నుంచి ఎలా బయటపడాలంటే ఏంటంటే మన కాంటాక్ట్స్, మన కాల్ హిస్టరీ ఎలా సేవ్ చేసుకోవాలి డీటెయిల్డ్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకోటి ఏంటంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కనుక మీకు స్క్రీన్ మీద డిస్ప్లేలో మీకు నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ముఖ్యంగా ఏంటంటే 7 daysకి ముందు కాంటాక్ట్ అయితే మీకు 100% సొల్యూషన్ అనేది ఉంటుంది. 7 days అయిపోయిన కాంటాక్ట్ అవుతే ఏంటంటే మీకు కొంచెం ఇష్యూతో సొల్యూషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా ఇష్యూ అనేది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ డీటెయిల్స్ అనేవి వెళ్ళిపోతాయి కాబట్టి దానికి వేరే ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్లోకి వెళ్ళిపోతే కనుక మీకు ఈ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఫ్రాడ్ అప్లికేషన్ అయితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. లోన్ అమౌంట్ అనేది వస్తే డిస్పర్స్ అవుతాయి కనుక. సో చాలామంది ఏం చేస్తున్నారంటే లోన్ డ్యూ డేట్ రోజు వాట్సాప్ లింక్లకి యూపీఐ ఐడీలకి పేమెంట్ అనేది చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ₹1 క్లియర్ అవ్వదు, మొత్తం అమౌంట్ ఆ ఏజెంట్స్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అప్లికేషన్లో కూడా ఎవరు లోన్ అమౌంట్ అనేది పేమెంట్ చేయకండి. ఎందుకంటే అప్లికేషన్లో పేమెంట్ చేసినా సరే మీకు ఆటోమేటిక్గా లోన్ అనేది డిస్బర్స్ అయిపోతుంది. ఆటోమేటిక్గా డిస్బర్స్ అవ్వడం అంటే ఏంటంటే మీరు లోన్ కట్టిన కొంతసేపటికి మళ్ళీ మీరు లోన్ తీయకుండానే అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఫ్రాడ్ అప్లికేషన్ కాబట్టి. సో ఇక్కడ మనకి మెయిన్ ఇష్యూ వల్ల కాంటాక్ట్స్ అండ్ కాల్ హిస్టరీ. ఈ కాంటాక్ట్స్ మన కాల్ హిస్టరీ ఎలా సేవ్ చేసుకోవాలనేది మీకు డీటెయిల్గా మీకు బై పర్సన్ టు పర్సన్ నాకు కాల్ చేస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను. లేకపోతే మీరు టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంట్లో పింగ్ చేయొచ్చు. లేదంటే వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయొచ్చు. లేదంటే నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు. కాల్స్ ఎత్తకపోతే కంటిన్యూస్గా కాల్స్ చేయకండి. నాకైతే ఒక మెసేజ్ చేయండి, కంపల్సరీగా మీకైతే కాంటాక్ట్ అవుతాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నన్ను మీట్ అవ్వాలంటే కనుక నేను హైదరాబాద్ బషీర్బాగ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉంటాను. మీరైతే అక్కడికి వచ్చి నన్ను మీట్ అయితే అవ్వచ్చు. అంటే లోకల్లో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు మీట్ అవ్వచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా అప్లికేషన్ అనేది ఫ్రాడ్ కాబట్టి మీకు ఆటోమేటిక్గా డిస్బర్స్ అవుతుందని చెప్పేసాను ఆల్రెడీ మీకు ఈ మ్యాటర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే ఏజెంట్స్కి అమౌంట్ పే చేస్తున్నారు. ఎవరు కూడా ఏజెంట్స్కి పే చేయకండి. పే చేస్తే మాత్రం మీరు రిస్క్లో పడ్డట్టే. మళ్ళీ హెరాస్మెంట్ అనేది చేస్తారు. వీళ్ళకి రెస్పాండ్ ఎంత తక్కువ అవుతే అంత మంచిది మీకు. ఇవి డీటెయిల్స్. మీకు ఫ్రాడ్ యాప్స్ చాలా ఉన్నాయి ప్లే స్టోర్లో. మీకు కొన్ని అప్లికేషన్స్ అనేవి టెలిగ్రామ్లో పింగ్ చేశాను నేను. వెళ్ళి మీరు టెలిగ్రామ్లో విజిట్ చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే లూట్స్ గురించి మాట్లాడితే కనుక మీరు లూట్స్ అనేవి ఇంతకుముందు చెప్పాను, ఈ మధ్య అయితే స్టాప్ చేశాను. లూట్స్ గురించి మాట్లాడితే టెలిగ్రామ్లో డీటెయిల్గా పెట్టాను నేను. టెలిగ్రామ్ ఛానల్లో మన ఛానల్ పేరు ఉంటుంది టెలిగ్రామ్లో. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళిపోయి జాయిన్ అయిపోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు పర్సనల్గా పింక్ చేయొచ్చు. ఎందుకంటే నా ఐడి కూడా ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో మీకు. సో ఈ అప్లికేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, కంపల్సరీ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఏంటంటే సైబర్ క్రైమ్ రీచ్ అవ్వచ్చు మీరు. 1930 హెల్ప్ లైన్ నెంబర్ సైబర్ క్రైమ్ది. థ్యాంక్ యూ గైస్.